జై శ్రీరామ్, జై శ్రీ గణేష. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా అండి? ధూల్పేటలోని ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర మనము ఆయన తయారు చేసిన బొమ్మలు అన్నిటికీ రంగులు, పెయింటింగ్, అన్ని కలరింగ్ అంతా మొత్తం కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 70%. అవి మేము మీకు చూపిద్దామని చెప్పేసి ధూల్పేటలో ధ్రువ్ సింగ్ కళాకారు నేను షెడ్కి వచ్చానమాట. వాళ్ళది అడ్రస్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీకు ఏమన్నా ఇవి నచ్చితే కనుక వినాయకులు వెంటనే కొనుగోలు చేసుకోండి. ఇంకా షురూ ద వీడియో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఎంట్రన్స్ ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ నేను స్టార్టింగ్లో పెట్టారనమాట ఇట్లా బోర్డు మీద. అవి చూపించుకుంటూ నేను లోపలికి వెళ్తున్నాను. చూడండి అదిగో షెడ్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే మనము. ఇది వచ్చేసి మీకు ఈజీగా అడ్రస్ ధూల్పేటకి వచ్చేస్తే మీకు అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. దాని ఎదురు ఎక్సైజ్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ లాగా. దాని పక్కనే ఉంటుందండి షెడ్ అయితే మాత్రం. మీకు చూడండి ఆకాష్ సింగ్ కళాకార్ కాకుండా మామూలుగా ఆకాష్ సింగ్ హనుమాన్ టెంపుల్ కాకుండా ఇంకో టెంపుల్ ఉంటుంది, దాని ఎదురు గల్లీలోనే ఉంటుంది అనమాట ఇది. సో చూడండి మీకు ఈజీగా పెయింటింగ్స్ అలా వేసారి. ఇది చూడండి ఆయన చిన్న చిన్న గణేషులు చూపిస్తాను నేను మీకు. 6-10 feet బిలో చూపిస్తున్నా. ఫస్ట్ ఇక్కడ చూస్తున్న గణేష్ వచ్చేసి సోఫా మీద అది కూర్చున్నారనమాట. చూడండి ఇది ఒక బుజ్జి గణపయ్య. ఇక్కడ ఎంత బాగా రెడీ అయి ఉన్నారో చూడండి. ఒకదానికి కవర్ కప్పి ఉన్నది, రంగులంతా ఫినిష్ అయినట్టున్నాయి. అందుకే అది కమలం పువ్వు మీద కూర్చున్న గణేశుడు అనమాట ఆ వినాయకుడు. చూడండి ఇది నచ్చితే కనుక మీరు వెళ్ళి ధ్రువ్ సింగ్ కళాకార్కి వెళ్ళి మీరు వినాయకుల్ని కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనం పెద్ద పెద్ద గణపయ్యలను చూద్దామండి. ఇప్పుడు పెద్ద పెద్ద గణపయ్య దగ్గరికి వచ్చాం మనము. ఇది వచ్చేసి మీకు దాదాపుగా ఇక్కడి నుంచి చూపించే అన్నీ కూడా మీకు నేను 12 feet నుండి 24 feet వరకు ఉంటాయి. అదే మ్యాక్సిమం 21-24 వరకు ఉంటాయి అనమాట. ఇవి చూపిస్తుంది ఈ గణేష్ కూడా వెరైటీగా ఉందండి, చాలా బాగా కలరింగ్ కూడా బాగా ఉన్నాయి. చూడండి చెవులు కూడా చాలా పెద్దగా వచ్చాయి. అండ్ వచ్చేసి ముందు ఫ్రంట్ మాత్రం డిజైన్ కూడా బాగుందండి. హారం అంతా డిజైన్స్ కూడా బాగా చేసేసారు. చూడండి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు అనమాట గణపయ్య. చాలా అంటే చాలా బాగున్నాయండి గణపయ్య విగ్రహాలు. నాకంటే ఇష్టం అనమాట గణపయ్యలను తీయటము. అందుకే నేను ఎప్పుడు ఇలా చాలా దూరమైనా సరే నాకు అంత బాధ అనిపించదు. ఎంత దూరమైనా గణపయ్యలని నేను గణపయ్యలని చూపించడానికి ఎంత దూరమైనా ఎంత రిస్క్ అయినా నేను వెళ్ళి చూపిస్తానన్నమాట మీకోసం. యాజ్ ఒక లేడీగా నాకు యాక్చువల్లీ ఇది చాలా కష్టమే, కానీ నాకు ఇష్టం కాబట్టి కష్టం అనిపించదు. సో మీరు కూడా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ చూడండి బడా గణపయ్య అండి. ఇది బాహుబలి గణపయ్య అంటారంట దీన్ని. ఈ బాహుబలి గణపయ్య దాదాపుగా 24 feet ఉన్నాడు ఈ గణపయ్య. సో చూడండి చెవులు కూడా పెద్దగా వచ్చాయి, కలరింగ్ కూడా అదిరిపోయింది. సో మీకు కనుక నచ్చితే ఈ బాహుబలి గణపయ్యని వెళ్ళి సేల్ చేసుకోవచ్చు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నమాట మీకు. చూడండి ఎంత పెద్ద గణపయ్యో, బుజ్జిగా ఉన్నాడనమాట. సో చూడండి ఈ గణపయ్య కనుక నచ్చితే మీరు వెంటనే వెళ్ళి ధ్రువ్ సింగ్ కళాకార్కి వెళ్ళి తీసుకోవచ్చు. కలరింగ్ కూడా ఫ్రంట్ కూడా ఇది అదే లెగ్స్ కూడా మూమెంట్ బాగుందండి, వెరైటీగా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గానే ఎప్పుడు చూడనిగా విధంగానే అనిపిస్తుంది నాకైతే. పక్కన కూడా అంతా మండపం లాగా వచ్చి వెనకాల కమలం పువ్వు ఫ్లవర్స్ డిజైన్స్ వేశారనమాట. సో కలరింగ్ అయితే మాత్రం పెయింటింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు ఇంకొక బాహుబలి గణపయ్య అనమాట. ఇది కొంచెం తక్కువ 21 feet అలా ఉంటాడు అనమాట. చూడండి ఇది కూడా సేమ్ ఇంచుమించుగా అలానే ఉంది. ఇది చిన్నగా ఉంది కొంచెం, కాకపోతే చూడండి గణపయ్య కనుక నచ్చితే కనుక మీరు వెంటనే అన్డౌటెడ్లీ బుక్ చేసుకోండి. వెళ్ళి వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు మీకు పార్సిల్ చేయమన్నా చేస్తారన్నమాట. సో చూడండి బుజ్జ గణపయ్య ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను నేను మీకు ఎలా ఉన్నారు ఏంటి అనేది. చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయారండి గణపయ్య. చూడండి ఇక్కడ చూస్తున్నాం మరో గణపయ్య. ఇంకా ఈయన రెడీ కాలేదు, అయినా కానీ చూపిస్తున్నాను. ఆఫ్టర్ రంగులు వేసిన తర్వాత అంతా వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ చూపిస్తాను అనమాట. జస్ట్ ఇది శాంపిల్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఇది కూడా బుక్ చేసుకోవచ్చు. రంగులు తయారు కాకుండా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే శేషపాన్పు మీద కూర్చున్నాడు అనమాట గణపయ్య. శేషనాగు మీద కూర్చున్నాడు అనమాట గణపయ్య. చూడండి శేషనాగు అనేది చాలా పెద్దగా 3 వరుసలు అట్లా వచ్చింది, చాలా పెద్ద నాగు పామే వచ్చిందనమాట. సో చూడండి గణపయ్య దాని మీద కూర్చున్నారు.
ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ విగ్రహం కూడా. ఇది ధూల్పేటలో ధ్రువ్ సింగ్ కళాకారు యొక్క ధ్రువ్ సింగ్ అంటే చాలా చాలా ఫేమస్ ఉంటుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. చూడండి ఇది కూడా ఇంకా మరో గణపయ్య అనమాట. ఇది కూడా అంతే. చూడండి ఇంకా లోపల కూడా చాలానే ఉన్నాయి, చూపిస్తాను అనమాట నేను. చూడండి ఇది ఇక్కడ ఇంకొక గణపయ్య. ఇక్కడ ఏంటంటే ఒక తల్వార్ మీద కూర్చొని ఒక కాలు మాత్రం ఒక దాని మీద పెట్టారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఒక సింహాసనం లాగా కూర్చున్నారు, బాగా ఉంది. ఇది కూడా గణపయ్యకి 4 చేతులు వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి పెద్ద గణపయ్యకి 4 చేతులు ఉన్నాయి. ఇది మాత్రం పెద్ద బాహుబలి అంట. ఇంకా ఇది తయారీలోనే ఉంది, దీనికి ఇంకా జస్ట్ రంగులు కూడా ఏం వేయలేదు. ఒక ధోతి మాత్రం కట్టారండి అంతే. ఇంక మిగతాదంతా వర్క్ చాలా ఉంది. ఇది మాత్రం వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను మీకు. చాలా అంటే చాలా బాగున్నారు ఈ గణపయ్య కూడా. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయిపోయారో గణపయ్య ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది ఈ గణపయ్య విగ్రహం కూడా, నాకైతే నచ్చింది. ఇది కూడా సైడ్ నుంచి చూపిస్తున్నాను నేను మీకు. ఇదేంటంటే అది వర్క్ రన్నింగ్లో ఉంది కదా, అందుకే కొంచెం అడ్డం పెట్టారనమాట. తొండం కూడా బాగా వెరైటీగా ఉంది.